Hey guys, welcome back to my channel and welcome back to one more vlog guys. Ee roju Pinni and Babai vacharu guys Vizag nunchi. Actually oka house warming function undi guys, dani kosam ani vacharu. House warming function nenna ayipindi. Ee roju we are planning to go for Varahi Mata temple guys. Varahi Mata temple ikkadi nunchi daggare guys, oka 6.5-7 kilometers range lo untadi ante. Akkadiki veldam annaru. So temple త్వరగా అయిపోతే సుబ్బయ్య హోటల్ కి కూడా వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. సో ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో వచ్చేస్తే విల్ లీవ్ నౌ. అందరూ రెడీ అయిపోయారు. ర్యాపిడో రావడం ఒకటే లేట్. ర్యాపిడో వచ్చేస్తే విల్ లీవ్ నౌ. సో లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. ఎస్ గైస్, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ ఆ రోజు అనుకున్న దానికన్నా చాలా ఖాళీగా ఉంది. థర్స్డే రష్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ చాలా ఖాళీగా ఉంది గైస్. నేను అనుకున్న దానికన్నా ఒక 50% ఖాళీగా ఉంది. దర్శనం కూడా అరౌండ్ ఒక 15 minutes లో కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం గైస్ ఈ టెంపుల్కి వెళ్ళడం. మా పిన్ని మా బాబాయ్ గైస్. ఇక్కడికి జుట్టేర పోసుకొని రాకూడదంట గైస్. వాళ్ళే నాకు ఫ్రీగా ఈ రబ్బర్ బ్యాండ్ ఇచ్చి పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది గైస్. ఇక్కడికి జుట్టేర పోసుకొని రాకూడదంట. వాళ్ళే రబ్బర్ బ్యాండ్ ఇచ్చారు నాకు పెట్టుకోమని. అదే టెంపుల్ గైస్. ఆ టెంపుల్లోకి అసలు ఎవరిని కూడా హెయిర్ లీవ్ చేసుకొని ఎలా చేయట్లేదు గైస్. వాళ్ళు రబ్బర్ బ్యాండ్ ఇచ్చి మరి ముడేసుకొని వెళ్ళమని హెయిర్ పైకి టై చేసుకున్నాక లోపలికి ఎలా చేశారు గైస్. అప్పటి వరకు హెయిర్ లీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరిని లోపలికి అయితే అలౌ చేయలేదు. అండ్ టెంపుల్కి వెళ్ళే రోడ్డు కూడా చాలా చిన్న రోడ్డు ఉంటది గైస్. కార్ తో అయితే అస్సలు వెళ్ళలేము. కార్ వస్తే అటు నుంచి ఇంకే వెహికల్స్ రావడానికి అయితే అవ్వట్లేదు. ఇది వారాహిమాత గుడి పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది గైస్. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి టైం అరౌండ్ 10:45-11 ఆ టైం అవుతుంది. ఆ టైంకి ఇంకేమి లంచ్ చేస్తాము, టిఫిన్ కూడా ఏం చేస్తాము అని చెప్పేసి మా పిన్ని గులాబ్ పూలు చేసింది గైస్. పిండి వంటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు ఈవినింగ్ పిన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో దట్స్ వై ఆ రోజు మార్నింగే స్టార్ట్ చేసి అప్పటికప్పుడు ఒక 2 hours 1.5 hour లో అయిపోయింది. చాలా బాగా వచ్చాయి గైస్. దీన్ని ఇంగ్లీష్ లో రోజ్ కేక్స్ ఆర్ సంథింగ్ ఏమో అంటారు. నాకు అంత ఐడియా లేదు కానీ మా పిన్న అయితే చాలా బాగా చేస్తుంది గైస్. నాకైతే చాలా ఇష్టం. ఎస్ గైస్, సుబ్బయ్య హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. పార్కింగ్ పెట్టడానికి కూడా ఎక్కడా నీడలేదు గైస్. చాలా ఎండ ఉంది ఆ రోజు. మేమైతే సుబ్బయ్య హోటల్లో ఏసీ డైనింగ్ హాల్ అయితే చూస్ చేసుకున్నాము. అక్కడే డైనింగ్, బట్ చాలా అన్లిమిటెడ్ ఫుడ్ అయితే పెడతారు గైస్ సుబ్బయ్య హోటల్లో. అండ్ ఆ రోజు చాలా వేడిగా ఉంది. ఫస్ట్ అయితే నేను హెయిర్ మొత్తం పైకి టై చేసుకుంటున్నాను, లేకపోతే అసలు ప్రశాంతంగా తినలేము. అండ్ చాలా ఒక్కబెడుతుంది గైస్ ఆ రోజు. నేను వేసుకున్న అవుట్ఫిట్ కి, అక్కడ ఉన్న హీట్ కి, ఈవెన్ తో ఏసీ అయినా సరే చాలా ఒక్కబెట్టింది. అండ్ ఇక్కడ ఐటమ్స్ అన్ని చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ పెడతారు గైస్. అస్సలు తినలేము. నేనైతే అస్సలు తినలేను గైస్. చాలా ఎక్కువైపోయింది నాకైతే. మెంబర్స్ కి సిట్టింగ్ తీసుకున్నాము. వాళ్ళు చూడండి ఇక్కడ ఎలా చెప్పేస్తున్నారు. కందిపొడి పప్పు కలపండి మేడం. కొంచెం చాలు చాలు చాలు
ఓ మై గాడ్ ఏమవుదాం గారు బాగుంటుంది ఒరిజినల్ అండి. ఆవకాయ ముక్క కలపండి. ఓకే అండి. కందిపొడి పప్పు కలపండి. చూసారు కదా గైస్, ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ పెడతారు అండ్ చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా పెడతారు. మనం ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పెడతారు గైస్. కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మనం అస్సలు తినలేము. నేనైతే అస్సలు తినలేను గైస్. అన్ని అలా అలా టచ్ చేసి లైట్ గా టేస్ట్ చూసి అయితే మిగిలిన వదిలేస్తాను, ఎందుకంటే అన్ని తినలేను కాబట్టి. అండ్ పర్సనల్లీ ఐ ఫీల్ లైక్ ప్రతిసారి కన్నా ఈసారి టేస్ట్ అంతేం బాగాలేదు అన్నట్టు అనిపించింది. ఎందుకో టేస్ట్ లో చాలా డిఫరెన్స్ వచ్చింది అనిపించింది. అండ్ వాళ్ళ పెరుగు కూడా కుండ పెరుగు వేస్తారు గైస్. కానీ కుండ పెరుగు అయితే నేను పెద్ద ఫ్యాన్. అసలు నేను ఇంట్లో అయితే అసలు పెరుగు తిన్నా గైస్. కానీ సుబ్బయ్య హోటల్కి వెళ్తే చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. నేనైతే ఆ రోజు పెరిగే తిన్నాను, అన్నం తినలేదు. జస్ట్ ఓన్లీ పుట్టి పెరుగు తిన్నాను, అన్నంలో అయితే కలుపుకోలేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఒక పెరుగు వడ కూడా ఇస్తారు గైస్, అది కూడా బాగుంటది. కానీ ఈసారి నాకు అంతేం నచ్చలేదు, కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకని అది కూడా వదిలేసాను. మజ్జిగ ఇచ్చారు గైస్, మజ్జిగ అయితే తాగాను. అప్పటికి చాలా ఎక్కువైపోయి ఫుల్ అయిపోయింది నాకు. ఇది అలా మేనేజ్ చేశాను అంతే అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడానికి. సరిపోయిందా సరే ఎక్కువైపోయిందా అమ్మ సరిపోయిందా అంతా అయిపోయింది చాలా ఎక్కువ. ఇవన్నీ కూడా ఏసీ డైనింగ్ రూమ్స్ గైస్. ప్లేస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సుబ్బయ్య హోటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు గైస్, అసలు కాకినాడలో చాలా ఫేమస్ గైస్. అసలు చాలా ఎక్కువ. ఇంటికి వెళ్ళగానే పిల్లి వాళ్ళు కూడా వైజాగ్ స్టార్ట్ అయిపోయారు గైస్. అదే రోజు ఈవినింగ్ చాలా పెద్ద వర్షం పడింది గైస్. వర్షం పడిన తర్వాత మళ్ళీ ఎండ వచ్చింది కదా అని చెప్పి నేను విండోలో చూసేటప్పటికి చాలా పెద్ద రెయిన్బో ఉంది గైస్. వెంటనే పైకి వచ్చి వీడియో తీసాను గైస్. వెదర్ ఎంజాయ్ చేస్తూ కొంతసేపు అక్కడే ఉన్నాను. మమ్మీ మా చెల్లి ఆ రోజు వెదర్ అయితే గైస్ చాలా బాగుంది గైస్. నేను కొంతసేపు పైన కూర్చున్నాను, గొడుగు వేసుకొని మరీ వెళ్ళాను గైస్ నేను వర్షంలోకి. అంత బాగుంది వెదర్ ఆ రోజు. ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.